మహిళలందరికీ అదేవిధంగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. పూర్వకాలము నుండి బతుకమ్మ పండుగ కొంచెం సందిగ్ధంలో ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. ఇది ఆచారమైన పండుగే తప్ప శాస్త్రీయ పండుగ కాదు. ఇది జానపదముల నుండి వచ్చినటువంటి పండుగ. మన తెలంగాణలో కొన్ని ప్రదేశంలో కొన్ని ఆచారాలను బట్టి వాళ్ళు బతుకమ్మ పండుగ ఆడడం జరుగుతుంది. వేములవాడలో 7 రోజులే ఆడతారు. మహబూబ్ నగర్లో 21 రోజు ఆడతారు. అదేవిధంగా మన ఆదిలాబాద్ జిల్లాలో దసరా తెల్లారి ఆడతారు. కరీంనగర్ వరంగల్ ప్రాంత వాస్తవ్యులు 9 రోజులు ఆడతారు. దీని పేరు పుష్పగౌరీ వ్రతం అంటారు. ఇది 9 రోజులు కూడా ఆడి 9వ రోజు నాడు నిమజ్జనం చేస్తారు. 9 రకాల పూలు 9 రకాల సద్దులు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి మరి ఈ బతుకమ్మ 9వ రోజు నాడు నిమజ్జనం చేస్తారు. అది మనకు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారము, సాంప్రదాయ పండుగ. దీన్ని ప్రజలు గమనించి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా 29వ తారీఖు సోమవారం నాడు మరి సద్దుల బతుకమ్మ చేసుకోవాలని ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. చాలామంది పౌరోహితులు మరి మేము ఎన్నడూ చెప్పాలి, మరి ఒక రోజు చెప్తే మాకు ఇబ్బంది అవుతుంది అని తెలపడం జరిగింది. కావున నేను ఒక బ్రాహ్మణ సంఘ బాధ్యునిగా, రాష్ట్ర చైర్మన్గా నన్ను చాలామంది ఒక వీడియో చేసి పంపియండి అని కోరడం జరిగింది. కావున ఆత్మీయ మిత్రులు, ప్రజా బంధువులందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇది ఆచారమైన పండుగ తప్ప శాస్త్రీయ పండుగ కాదు. అమ్మవారి నవరాత్రాలు చేసేవారికి బతుకమ్మ పండుగకు దుర్గాష్టమికి సంబంధం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా 29వ తారీఖు సోమవారం నాడు సద్దుల బతుకమ్మ చేయవలసిందిగా కోరుతున్నాను. గతంలో పెద్దలు కొడకళ్ళ నరసింహరామ సిద్ధాంతి గారు గత 6 సంవత్సరాల కింద ఒకసారి ఇలానే సమస్య వచ్చింది. 14 సంవత్సరాల కింద ఇలానే సమస్య వచ్చింది. వారి దగ్గరికి వెళితే వారు ఇది పుష్పగౌరీ వ్రతం అంటారు. 9 రోజులు ఆడాలి, 9 రకాల పూలతో వాడాలి, 9 రకాల సద్దులతోని మరి నైవేద్యం పెట్టి ఈ యొక్క బతుకమ్మను ఒల్లాడించాలి అంటే నిమజ్జనం చేయాలి అని వారు చెప్పడం జరిగింది. వారి వీడియో కూడా నేను చాలా మందికి నేను పంపడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా గమనించి 29వ తారీఖు సోమవారం నాడు సద్దుల బతుకమ్మ తెలుసుకోవాల్సిందిగా మరి పౌరోహితులను అదేవిధంగా మీ ప్రాంతాల ఆచారాలను బట్టి నడిపించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారాలు. సద్దుల బతుకమ్మ ఏనాడు 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం మంగళవారం నాడు. కానీ అమావాస్య నుండి 10 రోజులు అవుతున్నది కదా, 10 రాత్రులు అవుతున్నది కదా, ఎట్లా చెయ్యాలి? రాత్రి శబ్దస్య తిథి లక్షణే. పంచమి 2 రోజులు వచ్చినా అది 1 రోజు కిందే లెక్క. ఒకే రోజు 2 తిథులు వచ్చినా అది 2 రోజుల కింద లెక్క. మనకు శాస్త్రం ఎంత క్లియర్ గా ఉన్నది. శాస్త్ర మార్గాన్ని మనం అనుసరించాలి. తెలంగాణ విద్వత్ సభ కూడా 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నాడు అని సిద్ధాంతులందరూ మంగళవారం నాడే జరుపుకోవాలని సిద్ధాంతులందరూ నిర్ణయించారు, పండితులందరూ నిర్ణయించారు. మళ్ళీ తెలంగాణ మదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు శ్రీమద్ పరమాంస పరివిరాజకాచార్య వర్య శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు కూడా సద్దుల బతుకమ్మ 30వ తారీఖు నాడు మంగళవారం నాడే 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 మంగళవారం నాడే జరుపుకోమన్నారు. కాబట్టి మనకు శాస్త్రీయంగా ఉంటుంది. అది పెద్దలు చెప్పింది మనం వినడం మనకు మంచిది. శ్రీమాత్రే నమః. భక్త మహాజనులందరికీ కూడా వరంగల్ త్రినగరిలో ఉండేటువంటి కాశీపేట, వరంగల్ హన్మకొండలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా మనవి చేయనిదేమనగా అందరూ కూడా ఒక విధమైనటువంటి యొక్క అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేంటిదంటే అసలు సద్దుల బతుకమ్మ ఎన్నడు, విజయదశమి ఎందుకు? ధర్మబద్ధంగా కనుక అయితే
దేవి ఉపాసకులకు మాత్రమే అష్టమితో సంబంధమే కానీ బతుకమ్మకు అష్టమితో సంబంధం లేదు. కేవలం ఇది 8 రోజుల ఆట ఆడి 9వ రోజు నాడు అమ్మవారిని విసర్జించడం అనేటువంటిది ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారమే. ఇది కేవలం మన భారతదేశంలో కాదు, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉన్నటువంటిది బతుకమ్మ. అయితే ఈ బతుకమ్మ మీద కొందరు వేద పండితులు అష్టమి అది ఇది అని చెప్తున్నారు. అష్టమితో సంబంధమే లేదు. ఇవి శ్లోకాలు శాస్త్రాలు కాదు, ఇది కేవలం లౌకికమైనటువంటిది. కనుక భక్తులందరి కూడా సవినయంగా మనవి చేసేది ఏంటంటే 29వ తారీఖు నాడు మాత్రమే బతుకమ్మను నిమజ్జనం చెయ్యాలి. ఇది ధర్మశాస్త్రం. ఇది ఇవ్వేలా కాదు, మీ పూర్వీకులు 30-40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సందిగ్ధావస్థ కూడా ఎవరు కూడా 9వ రోజు నాడు బతుకమ్మని నిమజ్జనం చేయాలి. మరి అయ్యా బతుకమ్మ అయిన తర్వాత మధ్యలో 2 రోజులు గ్యాప్ వస్తున్నది అంటే అది దేవీ దీక్షాపరులకు దేవీ ఉపాసకులకు సంబంధించింది. అది బతుకమ్మ ఆడే భక్తులకు సంబంధించింది కాదు. దేవీ దీక్షాపరులకు మాత్రము 11 రోజులు వస్తుంది. బతుకమ్మ మాత్రం 9వ రోజులే ఆడాలి. దీనికి ఒక 6 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి చర్చా వేదికనే చారిత్రక ప్రసిద్ధిగాంచిన వేస్తంబాల గుడిలో చర్చకు వచ్చినప్పుడు ఇవాళ ఏ పండితులైతే చెప్తున్నారో ఆ పండితులే ఇది 9 రోజులు ఆడిగా పండే అనేటువంటి నిర్ణయం చేసిండ్రు అప్పుడు. మరి అప్పటి మాట ఎక్కడ పోయిందో నాకు తెలియదు. ఇంకొకరు చెప్తారు కదా అంటే అసలు పీఠాధిపతులకి పండుగలతో సంబంధం ఏందండి? సన్యాసికి పండుగలతో సంబంధం ఉన్నదా? అట్లాగే కాకుండా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వాళ్ళందరూ కూడా ఈ విద్వత్సభలని నిర్వహిస్తున్నారు. కానీ ఈ విద్వత్సభలను నిర్వహించి వీళ్ళు ఏం ప్రయోజనం చేస్తున్నారు చెప్పండి? ఎవరో పరమదస్తుడు మాత్రం ఎక్కడో చంద్రుడు కనబడితే వాడు దేశం మొత్తం ప్రపంచం మొత్తం వాడు పండుగ చేసుకుంటాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సగం చదువుకొని శాస్త్రము అది ధర్మము అని చెప్తాడు. కానీ ఇదంతా కాదు. కేవలం బతుకమ్మ మాత్రం 9 రోజులు ఆడవలసిందే. దీంట్లో మాత్రం ఎలాంటి నిర్ణయం లేదు. ఇంకొకటి మళ్ళా కనుక మాట్లాడినట్టయితే మంగళవారం నాడు పసుపు నువ్వు తీసుకుపోయి నీళ్ళల్లో ఎవడన్నా వేసుకుంటాడా? ఆఖరికి మన ఇంట్లో ఎవడన్నా మంగళవారం నాడు ముత్తేదొస్తే కూడా పసుపు కుంకలు పెట్టి పంపేందుకు మనం వెనకాడతాం. అటువంటిది ఊరి బయటికి పసుపు కుంకాలను తీసుకుపోతామా? ఇది మన లౌకికవాదం. ఆలోచిద్దాం. కనుక సోమవారం నాడు మాత్రమే సద్దుల బతుకమ్మ ఆచరించాలి. 2వ తారీఖు నాడు విజయదశమి ఆచరించాలి. ఇది శాస్త్రమే. ఓడు చెప్తాడు కదా అంటే ఆ పీఠాధిపతి చెప్పిండు, ఈ పీఠాధిపతి చెప్పిండు, ఈ సిద్ధాంతి చెప్పిండు, ఆ సిద్ధాంతి చెప్పిండు. సిద్ధాంతి అంటే ఇవాళ రేపు ఎట్లా ఉన్నది అంటే వాని చేతిలో 1,00,000 రూపాయలు ఉన్నాయి, 10 మందిని కలుపుకుంటున్నాడు, ఓ శాలువ కప్పుకుంటున్నాడు, ఓ పంచాంగం మీద పేరు పెట్టుకుంటున్నాడు. అసలు వానికి సిద్ధాంతం గురించి తెలియనోడు వాడి పేరు పెట్టి సిద్ధాంతి అంటే ఇక్కడిది. సిద్ధాంతం అంటే ఎన్నో ఉన్నదండి దాంట్లో. కనీసం ఆ సిద్ధాంతం అనే పంచాంగం రాసేటోనికి నక్షత్ర నిఘంటు రాశి నిఘంటు కూడా తెలియనోడు కూడా వాళ్ళ సిద్ధాంతం అవుతున్నాడు. అంతేకాని ఆ పీఠాధిపతులకి ఏమరికనండి? పీఠాధిపతులు చెప్పిండు, పీఠాధిపతులు వచ్చి చెప్పిండా? ఒకసారి వాయిస్ ఇయ్యమనండి. ఇంత అల్లడి ఇంత కల్లోరం జరుగుతుంటే. కనుక ఏదైతే సనాతన ధర్మం అనేటువంటిది మనకు ఆచారంలో ఉన్నదో అదే 9వ రోజు నాడు మాత్రమే బతుకమ్మను విసర్జన చెయ్యాలి. దీంట్లో మాత్రం ఎలాంటి సంశయం లేదు. కావున నా అంటే కాకతీయ చారిత్రక ప్రసిద్ధిగాంచినటువంటి పద్మాక్షి దేవాలయ అర్చకునిగా అంటే నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు. అంటే నా ఏజ్లో ఎన్ని మాటల బతుకమ్మ వచ్చిపోయిందో మీరు ఆలోచించండి. కనుక మేమెప్పుడు కూడా ఆచరించింది 9వ రోజు నాడు బతుకమ్మను నిమజ్జనం చేయడం అనేటువంటిది ఉన్నది. దీనికి మారేడుగా మసిపూసి అది ఇది అని చెప్పేటువంటి మాటలు మాత్రం ఎవ్వడూ నమ్మద్దు. ఎందుకంటే వాళ్ళు ఇద్దరికో మాటలు చెప్పి క్షమాపణలు చెప్పినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మేము అప్పుడు తప్పు చేసినాం, మమ్మల్ని ఇప్పుడు క్షమించండి అనేటువంటి సంఘటనలు కూడా వాళ్ళ ద్వారా ఉన్నాయి. కనుక దయచేసి మీ అందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే
బతుకమ్మ పండుగను మాత్రము ఈ త్రినగరిలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా 29 సోమవారం నాడు మాత్రమే బతుకమ్మ ఆడాలి. 2వ తారీఖు నాడు యథావిధిగా విజయదశమి దసరా పండుగను జరుపుకోవాలి అని కోరుతూ ఆ పద్మాక్షి అనుగ్రహం మీ అందు ఎప్పటికీ ఉండవలసిందిగా, ఇది సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మీరందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ సెలవు. సమస్త తెలంగాణ ప్రజానిగానికి ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరము సద్దుల బతుకమ్మ సందిగ్ధంలో ఉన్నటువంటి సందర్భంలో 29వ తారీఖు సోమవారం రోజే ఖచ్చితంగా ఈ యొక్క సద్దుల బతుకమ్మను నిర్వహించుకోవాలి. అనాదిగా వచ్చే ఆచారము, ప్రాంతీయ ఆచార ప్రకారము 9 రోజులు ఈ యొక్క సద్దుల బతుకమ్మ ఆడుకున్నాక 9వ రోజు పెద్ద బతుకమ్మను ఆడుకునేది అనాదిగా వచ్చే ఆచారము. పెద్దల అనుగ్రహం ప్రకారము ఈ యొక్క కార్యక్రమం పండుగ నిర్వహించుకోవాలి. ఆ విధంగా దీనికి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఎటువంటి సంబంధం లేకుండా, శాస్త్ర సంబంధం కాకుండా ఖచ్చితంగా ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఈ యొక్క సద్దుల బతుకమ్మ సోమవారంలో నిర్వహించుకోవాలి. శరవణ భవాయ నమః. శ్రీ ఊకల్ నాగేంద్ర స్వామి దేవాలయ ప్రధాన అర్చకుడు, సముద్రాల సుదర్శనాచార్యులు.